కన్నయ్య, మా శ్యామ నిన్నే నమ్ముకుంది. శ్యామకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కన్నయ్య. సారీ శ్యామ, ఈ విషయంలో నేను నీకు ఏ విధంగానూ హెల్ప్ చేయలేకపోతున్నాను. శ్యామ, నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అఖిల్ బాబు. ఇంకేంటి, ఈ మధ్య నువ్వు మీ అత్తగారు బాగా క్లోజ్ అయినట్టున్నారు. మీ అత్తగారు నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నట్టున్నారు. ఆవిడ నన్ను అత్తగారిలో చూసుకోవడం లేదండి, అమ్మలా చూసుకుంటున్నారు. 1 minute. హలో. నమస్తే సార్. నమస్తే మేనేజర్ గారు, చెప్పండి. ఆడిటర్ శ్రీనివాస్ గారు ఆఫీస్కి వచ్చారు సార్. ఐటీ రిటర్న్స్ కి సంబంధించి మీతో ఏదో మాట్లాడాలంట. ఒకసారి మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఇప్పుడా? అవును సార్, ఇప్పుడే. ఐటీ పనులేవో రేపు పెట్టుకోవచ్చు కదా. ఆడిటర్ గారికి రేపు రావడానికి కుదురుతుందేమో అని అడుగుతారా? లేదు సార్, ఐటీ రిటర్న్స్ రేపే ఫైల్ చేయాలంట. మీరు ఒకసారి వచ్చి అవి చెక్ చేసుకొని సంతకం పెట్టి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ సార్. శ్యామ, అర్జెంటుగా నేను ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. ఫంక్షన్కి రావడం కుదరదు. రక్షించావు కన్నయ్య, రక్షించావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పర్లేదండి, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను క్యాబ్లో ఫంక్షన్కి వెళ్తాను. నో, నువ్వు క్యాబ్లో వెళ్ళడం ఏంటి? వద్దు. మరి ఎలా వెళ్ళాలి? ఇదేంటి, అఖిల్ ఫోన్ చేస్తున్నాడు? హలో అఖిల్. అనయ్య, శ్యామని నువ్వు ఫంక్షన్కి తీసుకెళ్ళగలుగుతావా? నేనా? అవునన్నయ్య, నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అందుకని శ్యామాన్ని నువ్వు తీసుకెళ్ళాలన్నయ్య. తప్పకుండా తీసుకెళ్తాను రా, నువ్వేం టెన్షన్ పడుకో. 10 minutesలో అక్కడ ఉంటాను. అఖిల్ గనక అక్కడికి వెళ్ళుంటే ఎంతో పెద్ద గొడవ జరుగుండేది. మొత్తానికి శ్యామని ఆ కన్నయ్యే కాపాడాడు. థ్యాంక్స్ అన్నయ్య వచ్చినందుకు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటన్నయ్య? అదేరా, ఎందుకంటే అదేరా, శ్యామాని ఏ క్యాబ్లోనో పంపకుండా నాకు ఫోన్ చేసావు కదా, అందుకు. నువ్వు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి నీ వర్క్ చూసుకోరా, శ్యామాని నేను తీసుకెళ్తాను. శ్యామా, రామ్మా, వెళ్ళు. వెళ్ళొస్తానండి. వస్తాను రా. అలాగే అన్నయ్య. ఎక్కమ్మా. శ్యామ, జాగ్రత్త. అలాగేనండి. నీ కన్నయ్య నీ సమస్యను అర్థం చేసుకున్నాడు, అందుకే ఇలా పరిష్కరించాడు. అఖిల్ ఎక్కడికొస్తే నీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా అని నేనెంత టెన్షన్ పడిపోయాను. కన్నయ్య ఉన్నాడు కదా బావగారు, కంగారెందుకు? కట్టమ్మా, అక్కడ ముందు 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 వైపు. ఇక్కడిక్కడ. మమ్మీ చాలు. ఏంటి? శ్యామ ఇంకా రాలేదు మమ్మీ. వస్తుందిలే, ఎందుకు కంగారు పడుతున్నావు? వచ్చినా కూడా పక్కన అఖిల్ ఉంటాడు కదా మమ్మీ, తన చేత పాటలా పాడిస్తావు? పరిస్థితిని బట్టి నేను ఎలాగో అలా మేనేజ్ చేసి దాని చేత పాడిస్తానని చెప్పాను కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఓకే, ఒకసారి శ్యామకి ఫోన్ చేయి. ఎంత దూరం వచ్చిందో ఏంటో.
ప్రోగ్రామ్ టైంకి రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సరే చేస్తానుండు. గురువమ్మ ఫోన్. మాట్లాడు. హలో. హలో శ్యామ, బయలుదేరావా? బయలుదేరాను గురువమ్మ. అఖిల్ కూడా నీతో వస్తున్నాడు కదా? లేదు గురువమ్మ, రావట్లేదా? ఆయనకేదో అర్జెంట్ పనుందని ఆఫీస్కి వెళ్లారు. అయితే నువ్వు ఒక్కదానివే వస్తున్నావు కదా? లేదు, నన్ను మా చిన్నబాబు గారు తీసుకొస్తున్నారు. అరుణ్ తీసుకొస్తున్నాడా? అవును గురువమ్మ. ఒక టెన్షన్ వదిలింది అనుకుంటే ఇంకో టెన్షన్ వెనకేసుకొస్తున్నావా నువ్వు? అయినా నిన్న అరుణ్ తీసుకురావడం ఏంటి? ఒక్కదానివే రాలేవా? పర్లేదులేండి, ఎవరు తీసుకొస్తే ఏంటి, ఎలాగోలా వస్తున్నాను కదా. మీకు కావాల్సింది నేను రావడమే కదా. మీరేమీ టెన్షన్ పడకండి, ఫంక్షన్ టైంకి వచ్చేస్తాను. ఉంటాను. సరే ఉంటాను. అరుణ్ గడు తీసుకొస్తున్నాడంటే శ్యామాని. సర్లే, ఎవరొస్తే ఏంటి, నేను మేనేజ్ చేస్తానుగా. ఇంకొద్దిసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ శ్యామ బయలుదేరిందో లేదో. శ్యామతో అఖిల్ కూడా వస్తానన్నాడు. తను కూడా వస్తే శ్యామతో పాడించడం ఎలా? అయ్యో. ఏం కావాలి శ్యామా? దాహంగా ఉంది బావగారు, వాటర్ బాటిల్ ఉందేమోనని. అయ్యో సారీ శ్యామా, కార్లో వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయాను. శ్యామా, అదిగో అక్కడ కొబ్బరి బొండాల షాప్ ఉంది, అక్కడ తాగుదువు గాని. రెండు బోండాలు ఇవ్వండి. అలాగేనండి. ఐశ్వర్య హస్బెండ్ లా ఉన్నాడు. ఎస్, అరుణే. అరుణ్ ఎవరో అమ్మాయితో ఉండడం ఏంటి? ఈ విషయం వెంటనే ఐశ్వర్యకి చెప్పేయాలి. హలో జ్యోతి, చెప్పు. ఏం చెప్పేదే? ఇక్కడ మీ ఆయన ఎవరో అమ్మాయితో కలిసి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ కొబ్బరి బొండాలు తాగుతున్నాడు. ఏంటి నువ్వు చెప్పేది? అవునే, నా కళ్ళారా చూశాను. మీ ఆయనే ఎవరో అమ్మాయితో ఉన్నాడిక్కడ. ఎండ బాగా ఎక్కువగా ఉంది శ్యామా, నువ్వు కార్లో కూర్చొని తాగు. పర్లేదు బావగారు, పర్లేదు. పర్లేదమ్మా, రా కూర్చో. దా. ఆ అమ్మాయికి ఎండ తగులుతుంటే తట్టుకోలేక కారులో కూర్చోబెట్టి మరీ కొబ్బరి బొండాలు తాగిస్తున్నాడు మీ ఆయన. ఇంతకీ ఎక్కడున్నారు వాళ్ళు? ఓకే, నేను దగ్గరలోనే ఉన్నాను. 5 minutes లో అక్కడికి వస్తాను. నువ్వు వాళ్ళని ఫాలో అవుతూ ఉండు. అలాగే. డ్రైవర్ ఫాస్ట్ గా వెళ్ళు. అలాగే మేడం. ఇటువమ్మ, పడేస్తాను. అయ్యో పర్లేదు బావగారు, అయ్యో నేను పారేస్తాను. పర్లేదమ్మా, ఇటువు. ఇటువమ్మా. శ్యామా, బయలుదేరదామా? అమౌంట్ ఇచ్చేసి వస్తాను.
అరే వెళ్ళిపోతున్నట్టున్నారే. ఇంకా ఐశ్వర్య రాలేదేంటి? ఛ, వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళు? ఇప్పుడే అటు వెళ్ళిపోయారు. అవునా, వెళ్ళిపోయారా? ఎటు వెళ్ళారు? అటు వెళ్ళిపోయారు ఇప్పుడే. అది చేవెళ్ళ రోడ్డు కదా? అవును. ఓకే. వదలను, వాళ్ళని వదలను. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. ఫాస్ట్ గా వెళ్ళు. ఎట్టెళ్ళిపోయి ఉంటారు వీళ్ళు? అన్ని ప్రిపేర్ అయిపోవాలి. మమ్మీ మమ్మీ ఓకే. అటు చూడు. పద శ్యామ. వాడినట్టు నుంచి అట్టే పంపించిద్దాం, పద నడు. రాశామా, మన ఊరి వాళ్ళందరూ నిన్ను అడుగుతున్నారు. ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా అని ఎదురు చూస్తున్నారు. ఏంటారు నువ్వు వచ్చావు? అఖిల్ వస్తానని చెప్పాడు కదా. అఖిల్ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చిందని, తనని నేను తీసుకొస్తున్నానని ఇందాక ఫోన్లో శ్యామ మీకు చెప్పిందనుకుంటాను. అవునవును, చెప్పింది కదా. ఈ ఫంక్షన్ హడావుడిలో పడి మర్చిపోయాను. పాపం, మీరు మీ పనులన్నీ మానుకుని మా కోసం శ్యామాని ఇంత దూరం తీసుకొచ్చారు కదా. మీకోసం కాదు, శ్యామాని తీసుకొచ్చింది. శ్యామ కోసమే శ్యామాని తీసుకొచ్చాను. మీరు కరెక్ట్ గానే విన్నారు. శ్యామ కోసమే శ్యామాని ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే శ్యామాని క్యాబ్లో ఇంత దూరం పంపించడం ఇష్టం లేకే శ్యామాని నా కారులో ఇక్కడికి తీసుకొచ్చాను అంటున్నాను. అర్థమైందా? అర్థమైంది అరుణ్. చాలా థ్యాంక్స్ బాబు, చాలా చాలా థ్యాంక్స్. నో మెన్షన్. శ్యామా, మీ బావగారు నిన్ను తీసుకురావడం కోసం పాపం ఆయన పనులన్నీ మానుకుని వచ్చుంటారు. తొందరగా ఆయన్ని పంపించిరా, ఫంక్షన్ కి టైం అవుతోంది. అంటే ఫంక్షన్ అయిపోయేంత వరకు తను పనులు మానుకుని ఉండక్కర్లేదు కదా. వెళ్లేటప్పుడు మా కార్లో వెళ్ళొచ్చు కదా అని తనని పంపించేయమంటున్నాను. అలాగే గురువమ్మ, బావగారిని పంపించొస్తాను. ఉంటాను అరుణ్, పదమ్మా. నేను లోపలికొస్తే రూపారాణి నిజస్వరూపం బయటపడిపోతుందని నన్ను ఇట్నుంచి ఇటే పంపించేయమని చాలా తెలివిగా చెప్పింది చూసావా గురువు అమ్మ? ఓకేమ్మా, నేను బయలుదేరతాను. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ బావగారు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా, వస్తాను. అలాగే బావగారు. ఐశ్వర్య ఫోన్ చేస్తుందేంటి? ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎక్కడున్నావు అని అడుగుతుంది. ఇలా శ్యామాని ఫంక్షన్కి దించడానికి వచ్చానని చెప్తే నమ్ముతుందా? నేను అబద్ధం చెప్పాననుకొని శ్యామాని కలవటానికని చెప్పి ఫంక్షన్కి వచ్చేస్తుందేమో.
ఐశ్వర్య కనుక శ్యామ దగ్గరకు వస్తే శ్యామకి పాట పాడటం కష్టం అవుతుంది. శ్యామని అలా కష్టపెట్టకూడదంటే నేను ఐశ్వర్య ఫోన్ని ఆన్సర్ చేయకూడదు. ఛ, ఏంటి ఈయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఓహో, పక్కన అమ్మ ఉండేసరికి పెళ్ళాంతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదేమో. ఓకే, వస్తావుగా? ఇంటికొస్తావు కదా, తేలుస్తా. ఇంటికొచ్చాక నీ సంగతి తేలుస్తా. డ్రైవర్ మేడం. పోనీ. ఓకే మేడం. హలో సార్. హలో హలో అండి. ఓకే సార్, పెన్. ఓకేనా అండి? ఓకే సార్, రేపు రిటర్న్స్ ఫైల్ చేస్తాను. థ్యాంక్ యూ. సారీ సార్. సారీ ఎందుకు? అదే సార్, సడన్గా మిమ్మల్ని సంతకాలు పెట్టడం కోసం పిలిపించా కదా. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే సార్, మేము బయలుదేరుతాం. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. యా. శ్యామతో ఫంక్షన్కి వస్తానని చెప్పి మధ్యలో ఆగిపోయాను. పాపం తను ఏమన్నా ఫీల్ అయిందో ఏంటో. ఇక్కడ నా వర్క్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఫంక్షన్ దగ్గరికి వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతుందేమో. అక్కడికి వస్తున్నట్టు శ్యామకు ఫోన్ చేద్దాం. వద్దులే, ఫోన్ చేయొద్దు, డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఐశ్వర్య, 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 ఆగు. ఏంటిది? ఎందుకింత ఆవేశం? ఏమైంది నీకు? నాకేం కాలేదు, మీ అబ్బాయికే ఏదో అయ్యింది. అరుణ్కి ఏమైంది? బుద్ధి పెడదారి పట్టింది. అడ్డమైన తిరుగుళ్ళకి అలవాటు పడ్డాడు మీ అబ్బాయి. అమ్మాయితో కార్లలో షికార్లు చేస్తున్నాడు మీ అబ్బాయి. ఇంతకాలం మీ అబ్బాయి గురించి నేను చాలా పొరపాటు పడ్డాను. బుద్ధిమంతుల్లా నటిస్తుంటే బుద్ధవతారం అనుకున్నాను. పరాయి ఆడవాళ్ల వంక కన్నెత్తి కూడా చూడకపోతే రామ్ అవతారం అనుకున్నాను. కానీ మీ అబ్బాయిది నా కళ్ళు కప్పి అమ్మాయిలతో తిరుగుతున్న కృష్ణావతారం అని ఇవ్వాళ్లే అర్థమైంది. ఏంటి ఐశ్వర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరుణ్ అలాంటి పనులు చేస్తున్నాడంటే నేను అస్సలు నమ్మను ఐశ్వర్య. ఈ రోజు వరకు నేను నమ్మలేను. ఇందాకే మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది అరుణ్ కారులో ఎవరో అమ్మాయి ఉందని. కార్లో ఎవరో అమ్మాయిన్నంత మాత్రానా అలా అనుమానిస్తే ఎలా ఐశ్వర్య? నేను నీ అంత మంచిదాన్ని కాదక్క. బావగారి కారులో ఎవరో అమ్మాయి ఉన్నా కూడా నువ్వు అనుమానించవేమో కానీ నేను మాత్రం అరుణ్ కారులో ఓ అమ్మాయి ఉందంటే అనుమానించే తీర్తాను.
నా అనుమానం నిజమైతే మాత్రం వదిలిపెట్టను. విడాకులు మోహాన కొట్టి నా దారిలో నేను వెళ్ళిపోతాను. ఆవేశపడక ఐశ్వర్య, ఆవేశపడకు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఉండు, నేను అరుణ్కి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుంటాను.